అందరికీ నమస్తే. మొన్న మెట్రో ఎలిమినార్ మెట్రో పార్కింగు నాకు 3 చలాన్లు వరుసగా 40 నిమిషాల డిఫరెన్స్‌లో ఒకటి అసలు బండి పెట్టకపోయినా ఒకటి 3 ఒకటే ఫోటోలు పెట్టి చాలనేసిండ్రు. మీకు చూపించినా కదా! వీడియో కూడా చూసిండ్రు. మీరంతా చాలా రెస్పాండ్ అయ్యిండ్రు. మీ కామెంట్స్ కూడా నేను చదువుతా. నాకు కొంతమంది ఫీడ్‌బ్యాక్ కూడా పంపించిండ్రు. అయితే బహుశా ట్రాఫిక్ పోలీసులకు రీచ్ అయింది వీడియో. ఎందుకంటే మంచిగా చూసిండ్రు. చాలామంది ఫోన్‌లు కూడా చేసిండ్రు. లాస్ట్‌కి 2 చలాన్లు ఓడివికి ఒకటే చలాన్ పెట్టిండ్రు. నో పార్కింగ్ ఉన్నది ఒకటే పెట్టిండ్రు. ఒకటే ఫోటోతోనే 3 ఏసిర్రు. మొన్న చూపించిన మీకు అందరికి ఐడియా ఉంటది. నాకు మీరు దీని ఫ్లాష్ బ్యాక్ ఏం జరిగిందనేది శివారెడ్డి వర్సెస్ ట్రాఫిక్ పోలీస్ అనే థంబ్‌నెయిల్‌తో వీడియో ఉంటది. నిన్న కాదు మొన్న. మీరు చూడొచ్చు ఆ వీడియోను సిగ్నల్ టీవీలో చూడొచ్చు. అయితే ఇది నా ఒక్క సమస్య కాదు నేను చెప్పేది. నేను చెప్పినా కదా! రూ. 500 నేను కట్టుకుంటా ఇబ్బంది లేదు. కానీ అసలు ఎంతమంది సఫర్ అయితుండ్రో తెలుసా? అసలు పోలీస్ వ్యవస్థ సెటరేట్ కావాలి. అసలు ఎందుకు ఈ మిస్టేక్స్ జరుగుతున్నాయి? ఇప్పుడు అందరూ వీడియోలు చేసి చెప్పలేరు. కానీ పైసలు కట్టక తప్పదు. ఇప్పుడు 3 చలానాలున్నాయి. నన్ను గనుక ఎవరన్నా ఆపిర్రనుకో ఎక్కడన్నా. ఆయన 3 చలానాలున్నాయని చెప్పి ఎస్ఐయో, సీఏ వదులుతాడా? వదలడు. నువ్వు ఫస్ట్ కట్టు సార్ తర్వాత మాట్లాడంటాడు. అంతేగాని ఈ 3 ఫోటోలు ఒకటే ఉన్నాయి ఇవన్నీ ఆర్గ్యుమెంట్ వింటాడా? వినడు కదా! కాబట్టి నేను చెప్పదలుచుకుంది ఏందంటే ఇది చూసిన తర్వాత కనీసం మీరు దగ్గరలో ఉన్న ట్రాఫిక్ పోలీస్‌కి పోయి రిపోర్ట్ చేసి వాళ్ళని ప్రశ్నిస్తే అప్పుడు వాళ్ళకి తీస్తారు. లేకపోతే అది మిస్‌కమ్యూనికేషనో, కావాలని చేస్తారో, టార్గెట్ ఉంటదో, ఏం పాడైతదో ఏమో గానీ మీరు నాకిచ్చిన రెస్పాన్స్‌ను నేను చదివి వినిపిస్తా. మొత్తం 210 కామెంట్స్ ఉన్నాయి. చాలా ఉన్నాయి. నాకు కొంత ఫీడ్‌బ్యాక్ కూడా ఉంది. కొందరు వీడియోలు తీసి పెట్టిర్రు. వాళ్ళకి ఎట్లా అన్యాయం జరిగింది, ట్రాఫిక్ పోలీసులు ఎట్లా చాలాన్ చేసిండ్రో, టార్గెట్ కోసం చేస్తున్నారు. ఒకేసారి చాలాన్ వేస్తే 24 గంటల వరకు చాలాన్ వేయడానికి లేదు. కరెక్టే రూల్. కానీ మరి ఏమైందో? కాంగ్రెస్ పాలన వచ్చినప్పుడు నుంచి ఇలాగే చేస్తున్నారు. ప్రభుత్వం నడవడానికి కావాలి కదా! అందుకే అలా చేస్తున్నారు. మా ఆధారాలు ఉన్నాయి. అందరికీ న్యాయం చేయండి. ట్రాఫిక్ పోలీసులు లారీ వెనుక నుండి, ఆటో వెనుక నుండి చలాన్లు వేస్తున్నారన్న. కనబడకుండా పైన జాకెట్ వేసుకొని దొంగచాటుగా కొడుతున్నారు ఫోటోస్. ఎగ్జాక్ట్‌లీ. మూల మలుపుల మీద టర్నింగ్‌లు తిరగంగానే ఉంటారు పోలీసులు. కాకపోతే మనం కూడా బాధ్యతగానే ఉండాలి. హెల్మెటు ఇవన్నీ మనం కూడా పెట్టుకోవాలి. కాకపోతే ఆళ్ళు దొంగచాటుకుంటేనే పట్టుకుంటారు అనుకుంటారేమో. దొరుకుతారు వీళ్ళు. లేకపోతే పారిపోతారు అనుకుంటారు. వాళ్ళ ఉద్దేశ్యం ఏందో. ఇక మా ఊర్లో ఒక బండి పోయింది. అతను లోకల్ పోలీస్ స్టేషన్‌లో కంప్లెయింట్ ఇచ్చాడు. బండి దొంగిలించిన వ్యక్తి హైదరాబాద్‌లో దర్జాగా తిరుగుతున్నాడు. చలాన్లు మాత్రం ఊర్లో ఉన్న వ్యక్తికి వస్తున్నాయి. పోలీస్ స్టేషన్‌కి వెళ్లి సీఐకి చూపిస్తే పగలబడి నవ్వుతున్నాడు. ఇది మన వ్యవస్థ. గుడ్ జాబ్. నాకు కూడా ఇలానే చలాన్లు వేస్తున్నారన్న. ఎల్బీనగర్ మెట్రో దగ్గర డిస్కౌంట్ పెట్టినప్పుడు క్లియర్ చేశాను. వెరీ గుడ్. మా ఏరియానే. నమ్మకం లేకుండా పోతుంది. సో మెనీ పీపుల్ ఆర్ ఫేసింగ్ రాంగ్ చలాన్స్. రాంగ్ చలాన్స్ అనేది బాగా పడుతున్నాయి. ఆ రాంగ్ చలాన్స్ చేయకపోతే కరెక్ట్ సార్ ఇది చాలా మోసం. రైట్? Yes, target is there for constables. This happened with me in Hyderabad. Just cutting the number plate photo and asking for fine collection. This is not fine, extortion. One of the constable accepted that he has a target of putting challan. చలాన్లు పోలీసులకు టార్గెట్లు పెట్టిండ్రు. పోలీసు ఒప్పుకోండి అని చెప్పేసి రాఘవేంద్ర అనే అతను పెట్టిండ్రు. ట్రాఫిక్ పోలీసులు 30% ఎక్స్ట్రా పే జీతాలు. సూపర్ గుడ్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ. నేను కూడా ఫ్రీ లెఫ్ట్‌లో పోతుంటే 1035 ఫ్రీ లెఫ్ట్ పోతుంటే ₹1000 వేసిండ్రు. చాలా అన్యాయం. సుఫీ బుష్రా అన్నో కోర్టులో కేసు ఫైల్ చేయండి. మీరు వేయడం ద్వారా చాలామంది ప్రజలకు, బీద ప్రజలకు ఎగ్జాక్ట్‌లీ నేను వీడియో చేసిందే అందుకోసం. అందుకే నా గురించి నేను చేయలే. ₹500 నేను కట్టేస్తా అనుకున్నా కానీ మరి నాకు తీసిర్రు. మిగతా వాళ్ళకి కూడా పోలీసులు కొంచెం కేర్‌ఫుల్‌గా ఉండాలి కదా! ఎవరైనా డబ్బులే ఉత్తగొస్తాయి ఏమన్నా? పెట్రోల్ పోయేదాకా వస్తాం. ఐ ఫుల్లీ సపోర్ట్ యూ స్టాండ్ అండ్ ఫైట్ అగైన్స్ట్ ద ఇల్లీగల్ పార్కింగ్. అన్న నేను చాలా రోజుల తర్వాత ఒక జర్నలిస్ట్ ఈ విషయంలో పట్టుకున్నాడు. నాకు కనీసం 2000 పైన ఫైన్లు ఇట్లనే అన్యాయంగా కొట్టిండ్రు. టోలీచౌకి దగ్గర అయితే నా ముందు పెద్ద బండి దాటిపోయింది. యెల్లో ఉన్నప్పుడు. నేను ఆగే టైంకి లైన్ సగం దాటిన. వెనకాల బండి ఉంది అని సడెన్‌గా బ్రేక్ కొట్టలేదు. అయినా కానీ నాకు ఫైన్ పడ్డదని పెట్టిండ్రు. CSJ8 నాకు కూడా సేమ్ ఇలాగే జరిగింది. కాకపోతే నాది స్కూటీ కార్ ఫైన్ తెచ్చేసి నా వెహికల్ నెంబర్ మీద వేసినారు. అక్కడ కార్ ఫోటో క్లియర్‌గా కనిపిస్తుంది. ఓయూ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌లో అడిగితే ₹100 కదా కట్టేయరాదు అంటున్నారు. ఇంకా పైన అలానే ఉంది. 3 కానిస్టేబుల్స్ వల్ల క్రియేటివిటీ చూపించారు. నాయి 3 ఫోటోలు కదా! ముగ్గురు క్రియేటివిటీ చూపించారట. ఆర్టీసీ ప్రైవేట్ గారి గురించి చెప్పండి. చెప్పిన బ్రదర్ ఆల్రెడీ.
కొత్తగా ఇంకొక విచిత్రం చూసా అన్న ఈరోజు. తార్నాక ఫ్లైఓవర్ దగ్గర ఒక పక్క ట్రాఫిక్ సిఐ, ఎస్ఐ మరియు వాళ్ళ టీమ్ ఇన్స్పెక్షన్ చేస్తూ ఫైన్లు వేస్తున్నారు. ఇంకొక పక్క వాళ్ళ డ్రైవర్ అంట సఫారీ డ్రెస్ వేసుకొని హెల్మెట్ లేని వారి ఫోటోలు తీస్తున్నాడు. మంచి ఫోటోగ్రాఫర్లు తయారయ్యారు మన ట్రాఫిక్ పోలీసులు. వీళ్ళకు అవార్డ్స్ వస్తాయి, నేషనల్ అవార్డ్స్ ఫొటోస్ తీయడంలో. అంత బాగా తీస్తారు. ఎంత మొత్తుకున్నా ఫలితం ఉండదు సార్. గవర్నమెంట్ వారికే సపోర్ట్ చేసింది, కోర్టులు కూడా వారికే సపోర్ట్. మనమైతే చెప్పాలి కదా బ్రదర్. అయితే నాకు ఇవన్నీ కూడా వాళ్ళ ఎక్స్పీరియన్స్ వీడియో చూసిన వాళ్ళు చాలామంది వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏంటి, నేను కూడా బాధితున్నే. ఎవరు ప్రవీణ్ రావు కూకట్పల్లి మెట్రో స్టేషన్ కింద పార్కింగ్ ఏరియాలో పార్క్ చేసి ఎలిమినార్ వచ్చిన కాసేపటికి ట్రాఫిక్ చలాన్ మెసేజ్ వచ్చింది అంతే. వాళ్ళకి కట్టాలి, వీళ్ళకి కట్టాలి. ఫోటో నోట్ క్యామ్తోని తీయవలను. ఫోటో తీసిన కానిస్టేబుల్ ఐడి ఫోటో కానీ కానిస్టేబుల్ సెల్ఫీ తీసి పెట్టవలను. ఎవరు ఫోటోలు తీసినారో పెట్టాలంటారు, పెట్టరు. ట్విట్టర్లో పెట్టు అన్న, ట్విట్టర్లో కూడా పెట్టిన బ్రదర్. వాళ్ళకి రీచ్ అయింది, పోయింది. నాకు పోవడం ఇంపార్టెంట్ కాదు, కానీ ఇష్యూ సాల్వ్ కావాలి. ఇది ఎందుకు వస్తున్నాయి ఇట్లా? ఈ ఫోటోలు కొట్టి చలాన్లు వేసే విధానం తెచ్చింది టీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్. గత టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇలాంటి మోసాలు చేయాలని పోలీసు వాళ్ళు అప్పుడే నేర్చుకున్నారు. ఇప్పుడు అదే ఫాలో అవుతున్నారు. ఎవరు చేసినా తప్పే. అప్పుడొచ్చినా ఎప్పుడొచ్చినా జనాల మీద పడి దోసుకోవడం అని చెప్పడం తప్పు. నాకు కూడా అలాగే జరిగిందన్న. హెల్మెట్ లేకపోతే ఒకసారి 130 రూపాయలు, రెండోసారి హెల్మెట్ లేదని 235 రూపాయలు వేశారు. ఒకసారి 130 రూపాయలు అయ్యింది, రెండోసారి మీకు ఒక విచిత్రమైన వీడియో చూపిస్తా. ఎంత విచిత్రమైన వీడియో అంటే, బండి పార్కింగ్లో ఉంది, 2 వీలర్, ఆ ఫోటో కొట్టి హెల్మెట్ లేదని ఫైన్ వేసిండ్రు. అంత దారుణంగా ఉన్నది, చూపిస్తాను మీకు చూడండి. మనోళ్ళే మన సిగ్నల్ టీవీ చూసే వాళ్ళు చాలామంది ఉంటారు కదా, వాళ్ళు నాకు పెట్టిండ్రు అన్న నాకు ఇట్లా జరిగింది ఒకసారి చూడండి అని. నిజమే, అది జరుగుతాయి అట్లా. అది మరి కానిస్టేబుల్స్ టార్గెట్ నింపనికి చేస్తారా, ఎవరు చూసుకుంటారా, ఎవరు పట్టించుకుంటారా అనుకుంటారా? ఒకసారి చూడండి. శివారెడ్డి అన్న ట్రాఫిక్ చలాన్ల విషయంలో హైదరాబాద్లో జరిగిన దానికి మీరు వీడియో చేసింది కదా, అది చూసా. ఒక హైదరాబాద్లోనే కాదన్న, ఇల్లెందు లాంటి మూల ప్రాంతాల్లో కూడా ఇట్లనే జరుగుతుంది. నీకు నా బండి ఎగ్జాంపుల్ చెప్తా. ఇక నా బండి TS04FD3706, మొత్తం 5 చలాన్లు ఉన్నాయి. 3-4 చలాన్ల విషయం చూద్దాం. 3వ చలానేమో వితౌట్ హెల్మెట్ వేరింగ్ అని ఉంది. ఆ ఇమేజ్ చూపిస్తాను మీకు. పార్కింగ్ చేసిన బండికి వితౌట్ హెల్మెట్ వేరింగ్ అని ఇచ్చిండ్రు. టైం చూడండి, 10:06:59, నవంబర్ 13. సేమ్ టైం 4వ చూద్దాం, అన్ఆథరైజ్డ్ పార్కింగ్ అట. సేమ్ ఇమేజ్ అక్కడ పార్కింగ్ చేసి ఉంది కదా, 10:07:01. అదే నవంబర్ 13వ తారీఖు. అంటే దానికి ఎంత సమయం తేడా అంటే 2 సెకండ్లు. ఇది చూడండి, 10:07:01 ఇది ఉంది, 10:06:59 ఇది ఉంది. అంటే 2 సెకండ్లలో 2 చలాన్లు వేసిండ్రు. ఆగున్న బండికి వితౌట్ వేరింగ్ హెల్మెట్ అని పెట్టడం ఏదైతుందో అది ఇక ట్రాఫిక్ వాళ్ళకే తెలవాలి. అర్థమైందా? ఆగున్న బండి దానికి హెల్మెట్ అని వేసిండ్రు. ఎంబడే మళ్ళీ ఇంకొకటి అనాథరైజ్డ్ పార్కింగ్ అని చెప్పేసి మళ్ళీ ఒకటి వేసిండ్రు. ఇట్లాంటిది 1-2 కాదు, నాకు తెలిసి చాలామంది. నేను హైదరాబాద్లో అనుకున్నా ఇల్లందు అక్కడ కూడా, ఇల్లందు ఒకటే కాదు, కరీంనగర్, వరంగల్, రకరకాలు చిన్న టౌన్లలో కూడా ఇదే పని చేస్తున్నారు. సరే, రూల్స్ ఫాలో కాకపోతే ఫైన్ వేయండి, ఎందుకంటే ఫైన్ కట్టాల్సిందే. మన రూల్స్ ఫాలో కానప్పుడు ఓకే, కానీ దాన్ని మిస్యూజ్ చేసే విధంగా ఏది కదా ఫైన్లు. మేము తప్పు చేసినామని మీరు డబల్ తప్పు, త్రిబుల్ తప్పు చేస్తారా? మేము నో పార్కింగ్ పెట్టినాం, మా తప్పే, 100 రూపాయలు కడతాం. ఏదో పరిస్థితులు పెట్టింటాం, తెలియక పెట్టింటాం, అర్జెంట్ ఉండి పెట్టింటాం. ఇక మీరు పెట్టిండు కదా అని చెప్పేసి మొత్తం వరుస పెట్టి రీల్స్ తీసుకుంటున్నారు దాని మీద ఫోటోలు పెట్టి. అసలు ట్రాఫిక్ పోలీసులు అయితే ట్రాఫిక్ జామ్ కూడా వదిలేసిండ్రు తెలుసా. ఇప్పుడు ట్రాఫిక్ పోలీసులు ఓన్లీ ఫర్ కలెక్షన్. నేను కొన్ని రోజులకి అబ్జర్వ్ చేస్తున్నా, హైదరాబాద్లో అబ్జర్వ్ చేస్తున్నా, బయట కూడా బహుశా ఎట్లుందో మీరు కామెంట్ పనులు చెప్పొచ్చు బయట ఉన్న వాళ్ళు. హైదరాబాద్లో అయితే ట్రాఫిక్ పోలీసులు సిగ్నల్స్ దగ్గర ఉండలేరు, ట్రాఫిక్ పోలీసులు ఎక్కడ ట్రాఫిక్ జామ్ అయిన దగ్గర ఉండలేరు, మ్యాక్సిమం ఉండలేరు. ఉన్నా కూడా వాళ్ళ పనులు చేసుకుంటున్నారు, ఫోటోలు కొట్టే పని అది కూడా. తర్వాత ఎక్కడో ఎక్కడ కనబడకుండా జాటుగా ఉండి ఫోటోలు కొట్టే పనిలో ఉన్నారు. పక్క గుంజాలే ఫైన్ వసూలు చేయాలి. ఒక్కడున్నా వసూలు చేస్తున్నారు ఫైన్. 100 రూపాయలున్నా కట్టే పోవాలి నుంచి అంటున్నారు. ట్రాఫిక్ పోలీసుల మీద బాగా ప్రెషర్ ఉన్నట్టుంది ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి. మీ దగ్గర నుంచి డబ్బులు వస్తలేవు, ఏమొస్తలేవు, మీరు ఏంది ఇది, ఎట్లా ఇవ్వాలి మీకు జీతాలు అని చెప్పేసి బహుశా వాళ్ళ మీద బడేన్ ఉన్నట్టుంది.
అందుకనే వాళ్ళు మన మీద పడి ఇట్లా పీక తినే ప్రయత్నాలు నడుస్తున్నట్టుగా అనిపిస్తుంది. మనం రూల్స్ పాటించినప్పుడు ఫైన్ కడతాం. కానీ దాన్ని 3, 4 అనవసరమైన ఫైన్‌లు ఏసి మనల్ని మానసికంగా కూడా ఇబ్బందే కదా! కొంత రోజువారీ కూలీలు ఉంటారు. బండి మీద పోయి వచ్చేటోళ్ళుంటారు. ఆయనకు 400, 500 ఫైన్ ఏస్తే ఏడిపోతాడు. ఆయనకొచ్చే కూలీ 500 ఉంటది. పాపం ఆయన ఏ ఆఫీస్ కూడా పోడు. ఏ పోలీస్ స్టేషన్ కూడా పోయి అడిగే టైం ఉండకపోవచ్చు, ధైర్యం జరగకపోవచ్చు. కానీ అది కానీ నేను మాత్రం చెప్పదలుచుకున్నా, మీకు ఎక్కడైనా అన్‌వాంటెడ్ పోలీసులు అట్లే చేస్తారు. అన్‌వాంటెడ్ ఉంటే ఖచ్చితంగా మీరు లోకల్ పోలీస్ స్టేషన్ పోయి ప్రశ్నించండి. ప్రశ్నిస్తేనే పని అయితది. ప్రశ్నించకపోతే ఏ పని కాదు. డబ్బులు కట్టుకుంటూ పోతే మీకు అట్లే ఫైన్‌లు పడుతూనే ఉంటాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.